V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సేక్రెడ్ హార్ట్ హై స్కూల్లో 56వ స్పోర్ట్స్ వేడుకలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో లయన్స్ పెటల్స్ ఆధ్వర్యంలో కిడ్స్ కార్నివల్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని నిర్వహించడమే ముఖ్య ఉద్దేశమన్న లయన్స్ పెటల్స్ ప్రెసిడెంట్ శాలిని. V3 న్యూస్ కథనాన్ని స్పందించిన గ్రామ పంచాయతీ సర్పంచ్. బస్టాండ్లో విద్యుత్ దీపాలతో పాటు రిపేరింగ్ సైతం చేపట్టిన అధికారులు. అపరిశుభ్రంగా ప్రకాశం జిల్లా కోమరోలు మండలం గోనెపల్లి అంగన్వాడీ కేంద్రం. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన. డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరి ఖని సేక్రెడ్ హార్ట్ హై స్కూల్లో 56వ స్పోర్ట్స్ వేడుకలను స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ బాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం విద్యార్థులచే ప్రదర్శించిన నృత్యాలు, ఆటపాటలు అందరినీ అలరించాయని అన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. In charge, Sister Philo, to please release the dust. Annual Sports Fest 2019 కార్యక్రమానికి అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు ఆర్జీవన్ జిఎం గారు, నారాయణ గారు, అదేవిధంగా కరస్పాండెంట్ సిస్టర్ బాల గారు, ప్రిన్సిపల్ సిస్టర్ జోస్పిన్ గారు, కేజీ ఇన్ఛార్జ్ సిస్టర్ పిలో గారు, అదేవిధంగా వేదిక మీద హాజరైనటువంటి ఆశీనులైనటువంటి సిస్టర్స్కు, ఫాదర్స్కి మరియు బ్రదర్స్కి, పీటీఏ మెంబర్స్కి మరియు పేరెంట్స్కి, టీచర్ విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం. నేను సెకండ్ స్టూడెంట్ని. ఈ యొక్క స్కూల్లోనే 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుకున్నటువంటి వారిని. ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల స్కూల్ ప్రస్థానంలో ఇంత గొప్ప స్పోర్ట్స్ ఫెస్ట్ ఎన్నడూ కూడా జరగలేదు. అది మళ్ళీ లైవ్లో సుమారు 2 గంటల పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా పేరెంట్స్ అందరూ కూడా మా పిల్లలు చేస్తున్నటువంటి విన్యాసాలను, వాళ్ళు నేర్చుకున్నటువంటి నైపుణ్యాన్ని, క్రీడా రంగంలో వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధను కనులారా చూడాలని తాపత్రయం కొద్ది ఉత్సాహంగా చూస్తున్నటువంటి తల్లిదండ్రులను చూస్తే నిజంగా చాలా సంతోషం, ఆనందం వేస్తూ ఉన్నారు. జీవితంలో ఇంతకంటే గొప్ప అనుభూతి, గొప్ప సందర్భం ఏది ఉండదు. మనము కని పెంచుతున్నటువంటి మన పిల్లల భవిష్యత్తు కోసమే మన ఆరాటం, మన కార్యాచరణ అంతా కూడా వాళ్ళ మీదనే. ఇలా వాళ్ళు ఇంత గొప్ప పాఠశాలలో చదవడమే కాకుండా, ఒక విద్యనే కాకుండా అన్ని రంగాలలో ఎంతో శ్రద్ధగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభను కనపరుస్తూ ఉంటే అంతకంటే జీవితంలో ఇంకేముంటాయి.
వాస్తవంగా ఏమి ఉండదు. అటువంటి సందర్భాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి సెక్రటరీ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సెక్రటరీ అంటేనే పవిత్రమైనటువంటి హృదయం, పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ యొక్క హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టర్ఫ్ సైడ్ ఫుట్బాల్ కోర్టులో లయన్స్ పెటల్స్ వారి ఆధ్వర్యంలో కిడ్స్ కార్నివాల్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ పెటల్స్ ప్రెసిడెంట్ శాలిని మాట్లాడుతూ అంబులెన్స్ ఆన్ వీల్స్ అనే పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని నిర్వహించడమే మా ముఖ్య ఉద్దేశమన్నారు. అందులో భాగంగా కిడ్స్ కార్నివాల్ ను నిర్వహించి మహిళలకు దీనిపై అవగాహన కల్పించనున్నామన్నారు. ఈ కిడ్స్ కార్నివాల్లో పిల్లలకు వినోద కార్యక్రమాలు, ఆటపాటలు మరియు కొన్ని రకాలైన స్టాల్స్ ని నిర్వహించి పిల్లలకు మహిళలకు సరైన అవగాహన కల్పించనున్నామని తెలిపారు. मैं 50 दूंगी आपको। नहीं हाँ मैं ले Hello everyone, I'm Shalini Godani speaking from President of Lines Petals. We have organized this carnival to raise fund for our Clinic on Wheel project. So please come and help us in doing something good for the society. Thank you. It's just for one day, and this is the first time we have organized something like this. Through this, whatever fund will be raised, we will go to all the village nearby to Hyderabad to give free treatment and checkup to all underprivileged people. With that, we are giving them medicines and specs to kids. We have shopping stalls for mothers, food stalls to satisfy your stomach, and game stalls. There are 25 to 30 game stalls for kids. Hello everyone, today we are here at Jubilee Hills Turf Fair, and this is very famous for football, but today you can see here that lot of jingle bells, colorful balloons, lots of kids and fun. And reason behind is that carnival from Lion's Petal, and this is must require because the exams are just over and kids need a little bit of relief. So and festival season सब बच्चों को पता होना चाहिए. So I'm thankful that the Lion's Petal is coming up with this kind of concept, and today also I think I come up with like around 25 kids because I also want to enjoy with them. Great job, great work. And credit goes to Babita because she motivated me for that actually, and she's a part of Lion's Petal. And she helped us, a lot for this. Thank you. And actually she is basically very bubbly kind of girl. So she said that today is a carnival and आपको मैं बताती हूँ आप बच्चों को लेकर आइए. So I'm so happy that she motivated me. Yeah, and we are organizing. So we are very happy to organize this. And lots of stalls are there. Especially I'm very passionate about car racing and tattoo because this is the original one, but I want something else also. Yeah, I am in candle making. Come there. Okay. So I have to go to candle making also. So इस बार Christmas में जो candle मैं lit करने वाली हूँ अपने घर पर, which is gonna be made here. So I'm gonna be do that. So and thank you so much B3 for covering all those things because I know you are fabulous people and you will capture all this kind of thing to give energy to the people. నిర్మల్ జిల్లా మూధోల్లోని ప్రయాణ ప్రాంగణంలో గత కొన్ని రోజుల నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారంగా మారింది. దీంతో బస్టాండ్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని V3 న్యూస్లో ఈ కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. దీంతో స్పందించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ ప్రయాణికులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు ప్రయాణ ప్రాంగణంలో విద్యుత్
విద్యుత్ దీపాలతో పాటు చిన్న చిన్న రిపేరింగ్ సైతం చేపట్టారు. ప్రసారం చేసిన V3 న్యూస్ ఛానల్కు సంస్థ స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్ లేపుతలు टीवी लावे इसमें सब लो 25 तारीख నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. నిన్న V3 న్యూస్లో చూసాను న్యూస్ బులెటిన్. దాంట్లో ప్రయాణికులందరూ ముదోలు మెయిన్ బస్టాండ్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ బస్టాండ్లో కూడా మొత్తం చీకటితో ఉంది. సో మేము కూడా గ్రామ పంచాయతీ దృష్టికి కూడా ఈ సమస్య వచ్చింది. గత 3 నెలల క్రితం నుంచి కూడా మేము కూడా ఆర్టీసీ DM గారిని మేము ఫాలో అప్ అవుతున్నాము. వాళ్ళు పెడతామంటారు కానీ పెట్టలేదు. సో మేము కూడా ఆల్మోస్ట్ 90 days మేము చూసాము. సో ఆ తర్వాత ఇక మేమే మా గ్రామ పంచాయతీ నిధుల నుంచి మా యొక్క ఎలక్ట్రిక్ సిబ్బంది బాబుసాహెబ్ భీమ్ వెంకటేష్ సో వీళ్ళిద్దరు చెప్పేసి ఒక ఫ్లడ్ లైటు, 2 పెద్ద LED 40 LED, ఆ తర్వాత ఇంకా చిన్న లైట్లు పెట్టించేసి మొత్తం వైరింగ్ కూడా చేయడం జరిగింది. సో మళ్ళీ వెనకాల కూడా కొద్దిగా వర్క్ కూడా ఎలక్ట్రిక్ వర్క్ పెండింగ్ ఉండే, అది కూడా కంప్లీట్ చేసినాము. సో దీని ద్వారా మా ప్రజల సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చి సాల్వ్ చేయించినందుకు V3 న్యూస్ వర్క్ కూడా రిపోర్టర్ రాహుల్కి, ఆ తర్వాత విజయ్కి కూడా కృతజ్ఞతలు. ఇవాళ సర్పంచ్ గారు వచ్చి కరెంట్ ఫిట్ చేయించాడు. వాళ్ళ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. ఈ ఛానల్లో వచ్చింది నిన్న. ఇవాళ సర్పంచ్ గారు వచ్చి సొంతం వచ్చి ఇక్కడ కరెంట్ ఫిట్ చేయించడం జరిగింది. సర్పంచ్కు ఆ సర్పంచ్ సిబ్బందికి అందరికీ నా ఒక నమస్కారం. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం గోనేపల్లి అంగన్వాడీ కేంద్రం పరిసరాలు దారుణంగా ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రంలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. అంగన్వాడీ భవనం ప్రక్కన చెత్త చెదారంతో అపరిశుభ్రంగా ఉన్నాయి. వర్షం వస్తే చెత్త నీటితో తడిసి దుర్వాసన వస్తుంటుంది. పగలు దోమలు విపరీతంగా ఉంటున్నాయి. దీని వలన పిల్లలకు జ్వరాలు వస్తూ ఆసుపత్రుల పాలవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్వాడీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.
నిర్మల్ జిల్లా మూధోల్ గ్రామ పంచాయతీకి పల్లె ప్రగతి అందించిన ట్రాక్టర్ను రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మూధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూధోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఎంపీటీసీ సభ్యులు దేవోజీ భూమేష్ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం కృష్ణపురం గ్రామం హజరత్ షేక్ అల్లీ సాహెబ్ తాత ఉర్సు ఘనంగా కొనసాగుతుంది. మొదటి రోజున సర్పంచ్ సుంకన్న, ఊరుకుందు మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. మా యొక్క గ్రామం కృష్ణాపురం, ఐజా మండల్, జోగులాంబ గద్వాల్ జిల్లా. ఇక్కడ శ్రీ శ్రీ హజరత్ షేక్ అల్లీ సాహెబ్ స్వాముల వారి ఉరుసు మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు కానీ, ఒక పిల్లలు కాని వాళ్ళకి కానీ, ఒక మత్తు పదార్థం వాడతోళ్ళకి కానీ చాలా చక్కగా మత్తు తాగతోళ్ళకు బంద్ అవుతున్నాయి, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతున్నాయి. ఇక్కడ ఏమన్నా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి చాలా మంచిగా ఆరోగ్యం కూడా బాగా అవుతున్నది ఇక్కడ. ఎందుకంటే అప్పుడు మా నాయనోళ్ళ చరిత్రలో కొద్దిగా చాలా పెద్ద మనుషుల కార్యక్రమంలో చాలా మంచిగా అప్పటికే బాగున్నది. కానీ ఇప్పుడు శ్రీ శ్రీ హెచ్చు కైరవాడి అల్లిపీర స్వాముల వారి పీఠాధిపతి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందాజా ఒక 60 సంవత్సరాలు కావచ్చు అని పెద్దల అంచనా. అయితే దీని పూర్వము ఎన్ని రోజుల నుండి జరుగుతుంది అనేది క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము డెవలప్మెంట్లో చాలా మెరుగుగా ఉంది. అయితే ఇక్కడ భక్తులు గత రోజుల్లో జరిగిన కంటే ఇప్పుడు చాలా మెరుగుగా వస్తున్నారు. ప్లస్ ఇంకోటి 3 రోజులు అంటే మల్లకంటు తిరునాళ జరిగిన తర్వాత 9 రోజులు లెక్కేసుకుని దాని ప్రకారంగా ఉరుసు నిర్ణయిస్తారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏమంటే హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని సఫారీ కారు ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు ఉత్తరప్రదేశ్ కు చెందిన భరద్వాజ్ గా గుర్తించారు పోలీసులు. మరొకరి పరిస్థితి విషమంగా మారడంతో సమీప హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాసర రైల్వే స్టేషన్లో పాము కలకలం రేపింది. ఓ ప్రయాణికుని ద్విచక్ర వాహనంలో పాము దూరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గంటసేపు పామును బయటకు తీయడానికి నానా తంటాలు పడ్డారు. చివరికి పాము పట్టే వ్యక్తిని పిలిపించి చాకచక్యంగా పామును పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. रिलेशन है गया
అమరావతిలో మందడం రైతులు ఆందోళన కొనసాగుతోంది. రైతులంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. 3 రాజధానుల ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు మద్దతుగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మా ఉన్నత భవిష్యత్తు కోసమే రైతులు త్యాగాలు చేశారని, ఒక రాజధాని పూర్తి కాకుండా 3 రాజధానులు అభివృద్ధి అసాధ్యమని అన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు రైతులకు మద్దతుగా మేము పోరాడతామని తెలిపారు. We want justice. 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 రాజధాని రైతుల ఐక్యత. రాజధాని రైతుల ఐక్యత. రాజధాని రైతుల ఐక్యత. రాజధాని రైతుల ఐక్యత కూలీల ఐక్యత. రాజధాని రైతుల ఐక్యత కూలీల ఐక్యత. 3 రాజధానులు వద్దు. 3 రాజధానులు వద్దు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, వేద పండితులు, ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి ఆయనకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
సార్ నన్ను తగలకండి, ఏమనుకోకుండా సార్ నన్ను తగలకండి. ఆ పక్కలు అటే వెళ్ళిపోండి, మీరు అటే వెళ్ళిపోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సెక్రెడ్ హార్ట్ హై స్కూల్లో 56వ స్పోర్ట్స్ వేడుకలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో లయన్స్ పెటల్స్ ఆధ్వర్యంలో కిడ్స్ కార్నివల్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని నిర్వహించడమే ముఖ్య ఉద్దేశమన్న లయన్స్ పెటల్స్ ప్రెసిడెంట్ శాలిని. V3 న్యూస్ కథనాన్ని స్పందించిన గ్రామ పంచాయతీ సర్పంచ్. బస్టాండ్ లో విద్యుత్ దీపాలతో పాటు రిపేరింగ్ సైతం చేపట్టిన అధికారులు. అపరిశుభ్రంగా ప్రకాశం జిల్లా కోమరోలు మండలం గోనెపల్లి అంగన్వాడీ కేంద్రం. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.